అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించిన పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్ వస్తుందనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్